అంటే ఒక గ్రూప్ 1 అధికారి 35 సంవత్సరాలు చేయాలంటే వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లే చాలా శాఖలకు అధిపతులు అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటి నియామకాలు చేపట్టేటప్పుడు వాళ్ళని నియమించేవాడు వాళ్ళకంటే కొంచెం చదువు ఎక్కువ ఉండో, కొంచెం తెలివి ఉండో, కొంచెం సమాజం పట్ల కమిట్మెంట్ ఉన్నోళ్ళు ఉండాలి. అందుకే ఈసారి మేము వాటన్నిటినీ పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్గా మార్చకుండా అదొక ఉత్పత్తి కర్మాగారంగా చూసి, అంటే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని ముందుకు నడిపించే అధికారులను నియమించాలి. 563 మంది అధికారులను నేను గ్రూప్ 1 వాళ్ళని నియమిస్తున్నా అంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం నడిపేది వాళ్ళే. రేపు ఈ రాష్ట్రం వాళ్ళ చేతుల్లో ఉంటుంది అన్ని శాఖలు. సో వాళ్ళని నియమించేటప్పుడు నేను అప్రమత్తంగా లేకపోతే, జాగ్రత్త తీసుకోకపోతే, అందులో పారదర్శకత లేకపోతే ఈ రాష్ట్రమే మిగలదు. అందుకోసమని పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు చేపట్టేటప్పుడే నేను చాలా జాగ్రత్త తీసుకొని వాళ్ళని నియమించిన కమిషన్ మెంబర్స్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ. ఇప్పుడు అందుకే వాళ్ళు కష్టపడుతున్నారు, ఫలితాలను అందిస్తున్నారు ఎంబడెంబడే. అందుకే మనం 30,000 ఉద్యోగాలు 3 నెలలు ఇచ్చాం. 10 ఏళ్ళ కేసీఆర్ చేయలేకపోయింది. ఈ ఉద్యోగాల గురించి మేము కట్టినింటికి వాళ్ళు వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి మేమే చేసామంటే ఎట్లా? ఆ రిబ్బన్ కటింగ్ మామ, అల్లుడు, కొడుకు, బిడ్డ, బంధువు, దయాకర్ రావు, కృష్ణారావు, చాలామంది దివాకర్ రావు, సంతోష్ రావు, వీళ్ళందరూ ఉండరు కదా. దివికొండ ఆయన పేరు ఏందో దామోదర్ రావు, వీళ్ళందరూ కలిసి రిబ్బన్ కట్ చేస్తే అయిపోయేది కదా. ఎందుకు కట్ చేయలేదు సౌజన్య గారు? అంటే మీకు చెయ్యాలన్న సోయే లేదు. వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇచ్చాయి? మాకు వచ్చినాయి కదా. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు అందరికీ వచ్చినాయి. ఇక మాకు ఉద్యోగాలు వచ్చినాయి కదా, మంది పిల్లల ఉద్యోగాల గురించి మాకెందుకని మీరు నిర్లక్ష్యం వహించారు. మేము మా ఉద్యోగం ఏదైతే మేము ప్రమాణ స్వీకరించాం ఆన్య పిల్లలను పిలిచి ఉద్యోగాలు ఇచ్చిన. ఇట్స్ ఎ ల్యాక్ ఆఫ్ అటెన్షన్, ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. మీకు చిత్తశుద్ధి లేదు, నాకు చిత్తశుద్ధి ఉంది. మీరు ఇన్ని చేసినామంటారు కదా, ఏం గెలింది? తోక ఏం పెద్ద లెక్కన తోక వీకలేకపోయారా? ఏం గుని వీకిన వాళ్ళు మీరు? అంటే మీకు చెయ్యాలన్న ఆలోచనే లేదు. వాళ్ళకు మాకున్న తేడా అదే. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ అనే దానికి బ్రేక్ ఉండదు. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మాత్రం ఎవ్రీ 5 ఇయర్స్కి ఎలక్ట్ చేస్తుంటారు. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఆ కంటిన్యూస్ ప్రాసెస్ను మీరు పని చేయనియాలి కదా. మీ 4 నెలల పాలన మీద ఫెయిలియర్, ఇది పాలించలేకపోతున్నారు, పాలన చేత కావట్లేదు, ఇట్లాంటి రకరకాల విమర్శలు ప్రతిరోజు. ఏం చెప్తారు వాళ్ళకి? సేమ్ బ్రిటిష్ వాళ్ళు కూడా అదే అన్నారు మనల్ని వదిలేసేటప్పుడు. ఆంధ్రోళ్ళు కూడా అదే అన్నారు. మీకు శాత కాదు, మీకు అన్నం తినేది మేమే నేర్పాం, మీకు బట్టలు తొడుకునేది మేమే నేర్పాం, మీకు పరిపాలన మీ బొంద, మీ బోకి మీరేం చేసుకుంటారు, మీరేంటి గాకుంటా పోతారని శాపనార్థాలు పెట్టిరు. పోయేటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఇదే శాపనార్థాలు పెట్టిండు. ఇప్పుడు చంద్రశేఖరరావు అదే శాపనార్థాలు పెడుతుండే. ఏముంది? కిరణ్ కుమార్ రెడ్డికి చంద్రశేఖరరావుకి ఏం తేడా ఉంది? అంటే అధికారము కోల్పోతున్నాం అనే బాధ, దుఃఖము, ఆవేదన ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడిపిస్తుంది. సో ఇప్పుడు చంద్రశేఖరరావు కుటుంబం ప్రతిరోజు ఇదే పని మీద ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళ్ళు ఏమన్నారు? సేమ్ ఇంతే అన్నారు. మీరు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డో లేకపోతే అట్లాంటి వాళ్ళు లగడపాటి రాజగోపాల్ గారో లేకపోతే